హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో లెవెల్ 1లో 22nd క్వశ్చన్లో ఉన్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే ఇఫ్ ఎక్స్ లెస్ దెన్ 5 దెన్ ద సైన్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ 2x + 7 - 5x² ఈజ్ అన్నారు. అంటే ఇప్పుడు 2x + 7 - 5x² అనే ఈక్వేషన్ ఇచ్చినారు. ఎక్స్ వాల్యూ అనేది 5 కంటే తక్కువ అయిండల్లా. అప్పుడు దాని యొక్క సైన్ ఏమవుతుంది అన్నారు. ఈ ఈక్వేషన్ యొక్క సైన్ పాజిటివా, నెగిటివా, నాన్ నెగిటివ్ ఆర్ కెనాట్ సే అన్నారు. ఇప్పుడు ax² + bx + c = 0 అనే ఈక్వేషన్కి ఏ వాల్యూ అనేది <0 అయితే ఫస్ట్ గ్రాఫ్లో ఉన్నట్లు ఇట్లా వస్తుంది. అది కాక ఏ వాల్యూ అనేది <0 అయితే సెకండ్ గ్రాఫ్లో లాగా యూ షేప్లో వస్తుంది, రివర్స్ అయి ఉంటుంది. మనం ఏమనుకుందాం, y = -5x² + 2x + 7 అని రాసుకుందాం. దాన్ని రీఅరేంజ్ చేసినాము. అట్లా రీఅరేంజ్ చేసి దానికి రూట్స్ కనుక్కుంటే మనకి అది -1, 1.4 అనేటివి దాని యొక్క రూట్స్ వస్తాయి. ఇప్పుడు ఆన్సర్ మనం కనుక్కోవాలంటే 5 కంటే తక్కువ ఉండే వాల్యూస్ ఒక్కొక్కటి చెక్ చేయాలి. శాంపుల్గా మనము ఒక 5 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఫస్ట్ x = 0 పెట్టుకుంటే x = 0 y ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ 7 వస్తుంది, అంటే పాజిటివ్ వాల్యూ వస్తుంది. x = -1 పెట్టుకుంటే -1 సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సాల్వ్ చేస్తే y వాల్యూ 0 వస్తుంది, అంటే పైనది పాజిటివ్ వచ్చింది, కిందది అసలు సైనే లేదు, నో సైన్. x వాల్యూ అనేది -2 తీసుకుంటే మనకి సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ -17 వస్తుంది, అంటే నెగిటివ్ సైన్ పూర్తిగా. x వాల్యూ 1 తీసుకున్నప్పుడు 4 వస్తుంది y వాల్యూ. x వాల్యూ 2 తీసుకున్నప్పుడు y వాల్యూ -9 వస్తుంది. అంటే ఇది 5 కంటే తక్కువ వాల్యూస్ తీసుకుంటే ఒక 5 తీసుకున్నాం కదా, దాంట్లో పాజిటివ్ వాల్యూస్ వచ్చినాయి, నెగిటివ్ వాల్యూస్ వచ్చినాయి, 0 వచ్చింది. మనకి ఫైనల్గా కన్క్లూజన్ ఏం రాయొచ్చు, ఫర్ x < 5 వీ కెన్ గెట్ y = 0 ఫర్ -1, 1.4. అంటే y వాల్యూ అనేది 1 కాడ -1 కాడ 1.4 కాడ 0 వచ్చింది. అది కాక -1కి 1.4కి మధ్యలో ఉండే x వాల్యూస్లో y అనేది పాజిటివ్లో ఉంది. ఇంకా -1 కంటే తక్కువ, 1.4 కంటే ఎక్కువ x వాల్యూస్ తీసుకుంటే y వాల్యూ అనేది నెగిటివ్ వచ్చింది. సో మనం దీన్ని చెప్పలేం, అన్ని వాల్యూస్ వస్తున్నాయి. సో వీ కెనాట్ సే ద సైన్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ ఫర్ x < 5. కెనాట్ సే అనే ఆప్షన్ ఎక్కడుంది, 4th ఆప్షన్లో ఉంది. దెర్ఫోర్ ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్.